अंतर्राष्ट्रीय महिला हिंसा उन्मूलन दिवस। अंतर्राष्ट्रीय महिला हिंसा निर्मूलन दिनोत्सव। जहाँ नारियों की पूजा होती है वहाँ देवता निवास करते हैं। స్టూడెంట్ ప్రశ్నిస్తున్నారు, ఎక్కడైతే స్త్రీలకు పూజ జరుగుతుందో అక్కడ దేవతలు నివసిస్తారు. तत्रे तास्तु न पूजन्ते सर्वस्था फला क्रिया, मतलब जहाँ उनकी पूजा नहीं होती वहाँ सारे काम निष्फल हो जाते हैं. తత్రే తాస్తు నా పూజ్యంతే సర్వస్థ ఫలప్రియ అంటే ఎక్కడైతే వారికి పూజ జరగదో అక్కడ అన్ని రకాల పనులు నిష్ఫలమవుతాయి. वो निष्फल काम कौन से होते हैं, कब से? ఆ నిష్ఫలమైన పనులు ఎటువంటివి అవుతాయి, మరి ఎప్పటి నుండి? विफल इसलिए होते हैं कि जो स्त्रियां हैं, कन्याएं, माताएं हैं, वो धरणी हैं. ఎందుకని నిష్ఫలమవుతాయి అంటే ఎవరైతే స్త్రీలు ఉన్నారో, కన్యలు, మాతలు ఉన్నారో వారు ధరణి అయ్యారు. धरणी इसलिए कही जाती है कि उनमें धारणा शक्ति ज्यादा है. ధరణి అని ఎందుకని చెప్పడం జరుగుతుంది అంటే వారిలో ధారణా శక్తి ఎక్కువగా ఉంటుంది. पुरुषों में धारणा शक्ति नहीं होती है. प्योरिटी की पावर इतनी पुरुषों में नहीं हो सकती जितनी कन्याओं, माताओं में होती है. ధారణా శక్తి, పవిత్రతా శక్తి ఎంతగానైతే కన్యలు, మాతల్లో ఉంటుందో అంతగా పురుషుల్లో ఉండదు. और पवित्रता में सारे गुण समा जाते हैं. మరి పవిత్రతలో అన్ని రకాల గుణాలు ఇమిడిపోతాయి. यही कारण है. ఇదే కారణం అయ్యింది. पवित्रता की पूजा होती है పవిత్రతకే పూజ జరుగుతుంది. और जो पूजा नहीं करते हैं उनको मान्यता नहीं देते हैं. మరి ఎవరైతే పూజ చేయరో, వారికి గౌరవాన్ని ఇవ్వరో उनकी दुनिया उल्टी होती जाती है. వారి ప్రపంచం విరుద్ధంగా అవుతూ ఉంటుంది. दुख बढ़ते जाते हैं. దుఃఖాలు పెరుగుతూ ఉంటాయి. वो सुख के साधन कितने भी पैदा कर लें फिर भी आपघात बढ़ रहे हैं या घट रहे हैं. వారు సుఖ సాధనాలను ఎన్ని తయారు చేస్తున్నప్పటికీ కూడా ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయా, తగ్గుతూ ఉన్నాయా? विदेशों में आपघातियों की संख्या बढ़ रही है या घट रही है. విదేశాల్లో ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య పెరుగుతూ ఉందా లేదంటే తగ్గుతూ ఉందా? है बढ़ रही है. పెరుగుతూ ఉంది. इतना मेंटल टेंशन क्यों होता है? ఇంతగా మెంటల్ టెన్షన్ ఎందుకని అవుతుంది? क्योंकि स्त्रियों को वैश्या बनाते हैं. ఎందుకంటే స్త్రీలను వేశ్యలుగా చేస్తారు. वैश्या बनने के लिए प्रेरणा देते हैं. వేశ్యగా అవ్వడానికి ప్రేరేపిస్తారు. अभी भारतवासी विदेशियों से प्रभावित हो गए. ఇప్పుడు భారతవాసీయులు విదేశీయులకు ప్రభావితమైపోయారు. विदेशी पढ़ाई से प्रभावित हो गए. విదేశీ చదువుకు ప్రభావితమైపోయారు. तो भारत की कन्याओं में भी उल्टा ज्ञान बैठता जाता है. అందుకని భారత్లోని కన్యల్లో కూడా జ్ఞానం విరుద్ధంగా కూర్చుంటూ ఉంటుంది. भारत की कन्याओं, माताओं में भी सूपनखा, पूतनों की संख्या बढ़ रही है. భారత్లోని కన్యలు, మాతల్లో కూడా శూర్పణఖ, పూతనల సంఖ్య పెరుగుతూ ఉంది. क्या कारण है? కారణం ఏంటి? है विदेशी सभ्यता के संग के रंग में जास्ती आते जा रहे हैं. విదేశీ సభ్యత సాంగత్యపు రంగులోకి ఎక్కువగా వస్తూ ఉన్నారు. वो संस्कृत की गीता में भी लिखा हुआ है. ఆ సంస్కృతంలోని గీతలో కూడా రాసి ఉంది.
स्त्री जाति जब पोल्यूट होती है तो सारा संसार पोल्यूट हो जाता है। ఎప్పుడైతే స్త్రీ జాతి దూషితమవుతుందో అప్పుడు ప్రపంచమంతా కూడా కలుషితమవుతూ ఉంటుంది. स्त्रियों की जब महिमा बढ़ती है, प्योरिटी बढ़ती है, ఎప్పుడైతే స్త్రీల మహిమ పెరుగుతుందో, పవిత్రత పెరుగుతుందో तो सारा संसार स्वर्ग बन जाता है। అప్పుడు ప్రపంచమంతా స్వర్గంగా తయారవుతుంది. कहते भी हैं यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता। చెప్తూ కూడా ఉంటారు, యత్రు నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. जहाँ नारियों की पूजा होती है माता समझ करके, वहाँ देवताएं निवास करते हैं। ఎక్కడైతే స్త్రీలను మాత అని భావించి పూజిస్తారో అక్కడ దేవతలు నివసిస్తారు. और जहाँ नारियों का अपमान होता है वहाँ राक्षसी सृष्टि बन जाती है। మరి ఎక్కడైతే స్త్రీలకు అవమానం జరుగుతుందో అక్కడ రాక్షస సృష్టి తయారవుతుంది. आज घर घर का ये हाल है ఈనాడు ఇంటి ఇంటిలో కూడా ఇటువంటి పరిస్థితియే ఉంది. कि पिता खुदा न खास्ता शरीर छोड़ जाए ఒకవేళ తండ్రి దురదృష్టవశాత్తు శరీరం వదిలేసారే అనుకోండి, और बच्चों के हाथ में सत्ता आ जाती है, మరి పిల్లల చేతిలోకి అధికారం వచ్చేస్తుంది. बच्चे माता की बात नहीं मानते, పిల్లలు మాత మాటను వినరు, अपनी बात चलाते हैं। తమ మాటనే చెల్లే విధంగా చేస్తారు. माता जैसे उस घर में दासी बन करके रह जाती है। మాత ఆ ఇంటిలో కేవలం దాసిలా ఉండిపోతుంది. अभी थोड़े साल पहले तक भी ये परंपरा भारत में रही ఇప్పుడు కొద్ది సంవత్సరాల క్రితం వరకు కూడా భారత్లో ఈ పరంపర ఉంది. कि बाप के वर्षे का हकदार बच्चे बनते रहे, ఏమంటే తండ్రి వారసత్వానికి అధికారులుగా పిల్లలే అవుతూ వచ్చారు. माता को कोई हिस्सा नहीं मिलता था। మాతకు ఎటువంటి వాటా లభించేది కాదు. अभी तो भगवान भगवान के रूप में प्रत्यक्ष हो रहा है सृष्टि पर। ఇప్పుడైతే భగవంతుడి రూపంలో సృష్టిలో ప్రత్యక్షం అవుతూ ఉన్నారు. इसलिए फिर भी ये नियम पक्का कर दिया है सरकार ने। అందువల్ల ఈ నియమాన్ని గవర్నమెంట్ ఖచ్చితంగా అమలు చేసింది. जब से शिवरात्रि की छुट्टी मनाना शुरू किया, అంటే ఎప్పటి నుండి అయితే శివరాత్రికి సెలవుని ప్రకటించడం మొదలుపెట్టిందో అప్పటి कि నుండి माता का भी हिस्सा प्रॉपर्टी में होना चाहिए। ఆస్తిలో మాతకు కూడా వాటా ఉండాలి. तो अभी माता को कुछ हिस्सा मिल रहा है। అందుకని ఇప్పుడు మాతకు ఎంతో కొంత వాటా లభిస్తూ ఉంది. माताओं कन्याओं को भी हर प्रकार की नौकरी में उनको हिस्सा दिया जा रहा है। మాతలు కన్యలకు కూడా అన్ని రకాల ఉద్యోగాల్లో కూడా వారికి భాగం ఇవ్వడం జరుగుతూ ఉంది. तो भगवान आया हुआ है, అయితే భగవంతుడు వచ్చి ఉన్నారు. भगवान माताओं का मर्तबा बढ़ा रहा है। భగవంతుడు మాతల గౌరవాన్ని పెంచుతూ ఉన్నారు. तो सारी सृष्टि के मनुष्य मात्र को माता का मर्तबा बनाना पड़ेगा। మరి సృష్టిలోని మనుష్య మాతృలందరూ కూడా మాత యొక్క గౌరవాన్ని పెంచాల్సి పడుతుంది. अगर माता का बच्चा ही माता का पति बन करके बैठ जाए ఒకవేళ మాత యొక్క పిల్లోడే మాతకు పతిగా అయి కూర్చుంటే కనుక, उसके ऊपर हुक्म चलाने लगे అంటే తనపై అధికారాన్ని నడిపిస్తూ ఉంటే కనుక, तो इससे जास्ती और दुर्गति की बात और क्या हो सकती है। దీనికన్నా ఎక్కువ దుర్గతి విషయం మరేమే ఉండగలుగుతుంది. मुरली में बोला जुल्म कर दिया,
మురళిలో చెప్పారు, నేరం చేసేశారు. शक्ति रूप बनेंगे तो फिर शक्ति के ललकार से समस्याओं का संहार हो जाएगा। శక్తి రూపం తయారైనట్లయితే మరి శక్తి యొక్క సవాల్తో సమస్యలు సమాప్తం అవుతాయి. समस्या के सामने शीतला रूप नहीं, काली रूप चाहिए। సమస్య ఎదురుగా శీతల రూపం కాదు, కాలి రూపం కావాలి. काली के आगे कोई हिम्मत रख न सके। కాలి ఎదురుగా ఎవరు ధైర్యం చేయలేరు. अब शक्ति का इतना स्टॉक भरकर जाना है जो काली रूप से समस्याओं का समाधान कर सको। ఇప్పుడు శక్తిని ఎంతగా స్టాక్ నింపుకొని వెళ్ళాలి అనేసి అంటే కాలి రూపంతో సమస్యలకు సమాధానం చేయగలగాలి, సమస్యలను పరిష్కరించగలగాలి. अव्यक्त वाणी तारीख 13 जून 1970 पृष्ठ 2 अंक। అవ్యక్తవాణి తేదీ 13/6/1970 పేజ్ నంబర్ 2 అంతిమం. ऐसे कहते हैं भारत में अर्धांगिनी है। భారత్లో ఈ విధంగా అంటూ ఉంటారు, అర్ధాంగిని आधे की हकदार है। సగ భాగానికి అధికారి, आधे की हकदार है। సగం ఆస్తికి హక్కుదారు. लेकिन प्रैक्टिकल में अगर देखा जाए तो बैंक बैलेंस जास्ती पुरुषों के नाम होता है या माताओं कन्याओं के नाम होता है? కానీ ప్రాక్టికల్లో ఒకవేళ చూస్తే కనుక బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువగా పురుషుల పేరు మీద ఉంటుందా, లేదంటే కన్యలు మాతల పేరుపై ఉంటుందా? అక్కడ మాతలు చెప్పారు పురుషులు అనేసి. किसके नाम होता है? ఎవరి పేరుపై ఉంటుంది? पुरुषों के नाम होता है। పురుషుల పేరుతోనే ఉంటుంది. इसका मतलब तन के ऊपर, धन के ऊपर और मन के ऊपर भी। అంటే దీని అర్థం తనువుపై, మనసుపై మరియు ధనంపై కూడా आधिपत्य पुरुषों का जमाया हुआ है। పురుషుల ఆధిపత్యమే, వారి పెత్తనమే నడుస్తూ ఉంది. तो माताएं कंट्रोल्ड हुई पड़ी, అందుకని మాతలు కంట్రోల్డ్ అయిపోయి ఉన్నారు, बंधन में है। ఆధీనమైపోయి ఉన్నారు, బంధనంలో ఉన్నారు. ये उस भारत की बात है जहाँ शास्त्रों में ये गायन है, यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता। ఈ విషయం ఎటువంటి భారత్ విషయం అంటే శాస్త్రాల్లో గాయనం ఉంది, యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. जहाँ नारियों की पूजा होती है, सम्मान से जहाँ देखा जाता है। ఎక్కడైతే స్త్రీలకు పూజ జరుగుతుందో, అంటే ఎక్కడైతే గౌరవపూర్వకంగా చూడడం జరుగుతుందో वहाँ देवताएं निवास करते हैं। అక్కడ దేవతలు నివసిస్తారు. जहाँ नारियों का अपमान होता है वहाँ राक्षस निवास करते हैं। ఎక్కడైతే స్త్రీలకు అవమానం జరుగుతుందో అక్కడ రాక్షసులు నివసిస్తారు. तो भगवान आते हैं మరి భగవంతుడు వస్తారు माताओं का उद्धार करने के लिए। మాతల ఉద్ధారం చేయడానికి. उनको कहा जाता है धरणी माता। వారినే ధరణి మాత అంటారు. शास्त्रों में जो नाम है वो काम के आधार पर है। శాస్త్రాల్లో ఏవైతే పేర్లు ఉన్నాయో అవి పని ఆధారంగా ఉన్నాయి. धरणी माना धारणा करने वाली। ధరణి అంటే ధారణ చేసేవారు. जैसे प्योरिटी की धारणा है, प्योरिटी माना पवित्रता, ब्रह्मचर्य। ఏ విధంగా అంటే ప్యూరిటీ ధారణ, ప్యూరిటీ అంటే పవిత్రత, బ్రహ్మచర్యం. पुरुषों में जास्ती प्योरिटी निभाने का ताकत होती है या कन्याओं माताओं में प्योरिटी निभाने की ज्यादा ताकत होती है, खास भारत में। ముఖ్యంగా భారత్లో పురుషుల్లో ఎక్కువగా పవిత్రతని నిభాయించే శక్తి ఉంటుందా, లేదంటే కన్యలు మాతల్లో ఎక్కువగా పవిత్రతను నిభాయించే శక్తి ఉంటుందా? विदेशों की बात छोड़िए। విదేశీయుల విషయం వదిలేయండి. కాదు. अगर यहाँ माताएं ज्यादा बैठी हुई है तो
बैठी हुई हैं, इससे साबित होता है कि भाइयों ने उनको स्वतंत्र किया हुआ है नेल्लूर में। అక్కడ సభలో చెప్తున్నారు, ఇక్కడ మాతలు ఎక్కువగా కూర్చున్నారు అంటే దీంతో ఏం రుజువు అవుతుంది అంటే ఇక్కడ అన్నయ్యలు స్వతంత్రులుగా చేశారు ఈ పట్టణంలో. दूसरी जगह के मुकाबले फिर भी स्थिति अच्छी है. వేరే స్థానాలతో పోలిస్తే కనుక ఇక్కడ స్థితి కొంచెం పర్లేదు, బానే ఉంది. तो बात चल रही थी విషయం నడుస్తూ ఉంది कि माताएं जब इस सृष्टि में बंधन में आ जाती है तो भगवान को आना पड़ता है. మాతలు ఈ సృష్టిలో ఎప్పుడైతే బంధనంలోకి వస్తారో అప్పుడు భగవంతుడికి రావాల్సి ఉంటుంది. चाहे वो सीता माता हो और चाहे वो मंदोदरी हो. మరి వారు సీతామాతయే కావచ్చు, మండోదరియే కావచ్చు. अपने को अकेला कभी नहीं समझना चाहिए. స్వయాన్ని ఎప్పుడూ కూడా ఒంటరిగా భావించకూడదు. अपने कंबाइंड रूप शिव शक्ति के रूप की स्मृति में रहना चाहिए. తమ కంబైన్డ్ రూపం శివశక్తి రూపం స్మృతిలో ఉండాలి. सिर्फ शक्ति भी नहीं, शिव शक्ति. కేవలం శక్తియే కాదు, శివశక్తి. कंबाइंड रूप की स्थिति से जैसे स्थूल में दो को देखते हुए वार करने के लिए संकोच होता है. కంబైన్డ్ రూపం యొక్క స్థితితో ఏ విధంగానైతే స్థూలంలో ఇద్దరిని చూస్తున్నప్పుడు దాడి చేయడానికి సంకోచం కలుగుతుందో वैसे ही कंबाइंड स्थिति का प्रभाव उस समय के प्रकृति और व्यक्ति के ऊपर पड़ेगा, अर्थात అదే విధంగా కంబైన్డ్ స్థితి యొక్క ప్రభావం ఆ సమయం యొక్క ప్రకృతి మరియు వ్యక్తిపై పడుతుంది. అంటే किसी भी प्रकार के वार करने में संकोच होगा. ఏ విధంగా దాడి చేయడానికైనా కూడా సంకోచం కలుగుతుంది. न सिर्फ व्यक्ति लेकिन प्रकृति का तत्व भी संकोच करेगा. కేవలం వ్యక్తియే కాదు, ప్రకృతి యొక్క తత్వం కూడా సంకోచిస్తుంది. అంటే अर्थात वह भी वार नहीं कर सकेगा. అది కూడా దాడి చేయలేదు. एक कदम की दूरी पर भी सेफ हो जाएंगे. ఒక్క అడుగు దూరంలో కూడా రక్షింపబడతారు. अव्यक्त वाणी तारीख 13 सितंबर 1975 पृष्ठ 106 अंक. అవ్యక్తవాణి తేదీ 13/9/1975 పేజీ నంబర్ 106 అంతిమం. भारत को माता क्यों कहा जाता है? భారత్ను మాత అని ఎందుకని అంటారు? भारत पिता क्यों नहीं कहते? భారత్ పిత అని ఎందుకని అనరు? है? हाँ, స్టూడెంట్ భారత్ మాతృ ప్రధాన దేశం అని చెప్పారు. అవును, कि दुनिया के देशों में एक भारत ही है जो मातृ प्रधान देश है. ప్రపంచంలోని దేశాల్లో కేవలం ఒక్క భారతీయే మాతృ ప్రధానమైన దేశం అయ్యింది. यहाँ की माताओं की ही बलिहारी है. ఇక్కడి మాతలదే అర్పణ అయ్యింది. क्या माताओं की ही बलिहारी है? ఏంటి, మాతలదే బలిహారం అయ్యింది. यहाँ की कन्याओं की ही बलिहारी है. ఇక్కడి కన్యలదే బలిహారం అయ్యింది. जो माता बन करके क्या करती है? వారు మాతగా అయ్యి ఏం చేస్తారు? अव्यभिचारी सृष्टि बनाती है. అవ్యభిచారి సృష్టి తయారు చేస్తారు. पवित्र दुनिया बनाती है. పవిత్రమైన ప్రపంచం తయారు చేస్తారు. बाकी दूसरे देशों की कन्याएं माताएं पवित्र दुनिया नहीं बनाती है. ఇతర దేశాల కన్యలు మాతలు పవిత్రమైన ప్రపంచాన్ని తయారు చెయ్యరు. इसलिए అందువల్లే परमपिता परमात्मा कहते हैं పరంపిత పరమాత్మ చెప్తున్నారు, कि न भारत माताओं को गुरु बनाने के बगैर उद्धार नहीं हो सकता. ఈ భారత మాతలను గురువుగా చేయకుండా ఉద్ధారం జరగదు. सभी संबंधों में
गुरु सबसे श्रेष्ठ माना जाता है। అన్ని సంబంధాల్లో కూడా గురువు అందరికన్నా శ్రేష్టమని భావిస్తారు, ऊंचा माना जाता है, ఉన్నతమని భావిస్తారు. क्योंकि गुरु ही सदगति देने वाला है। ఎందుకంటే గురువే సద్గతిని ఇచ్చేవారయ్యారు. तो माता गुरु को माता जरूर मानना पड़े। అందుకని మాతా గురువును మాతాని తప్పనిసరిగా ఒప్పుకోవాల్సే పడుతుంది. और प्रैक्टिकल जीवन में मानना पड़े। మరి ప్రాక్టికల్ జీవితంలో ఒప్పుకోవాల్సి పడుతుంది. क्योंकि भारत है ही मातृ प्रधान देश। ఎందుకంటే భారత్ ఉన్నదే మాతృప్రధానమైన దేశం. माताओं के द्वारा ही पलटाव आता है इस भारत में। మాతల ద్వారానే ఈ భారత్లో పరివర్తన వస్తుంది, మార్పు అనేది వస్తుంది. पिता के द्वारा नहीं। తండ్రి ద్వారా కాదు. सब पुरुषों को बोल दिया दुर्योधन दुशासन। అందరు పురుషులను కూడా దుర్యోధన దుశ్శాసనులు అని చెప్పేశారు. माताओं को शिव शक्तियां बोला है। మాతలను శివశక్తులు అని చెప్పారు. तो परिवर्तन लाने वाला कौन? మరి పరివర్తనను తీసుకువచ్చేవారు ఎవరయ్యారు? कन्या माता है। కన్యలు कोई भी మాతలే. कार्य करना होता है तो सदैव यही सोचा जाता है कि मेरे बिना कोई कर नहीं सकता, तभी फलता होती है। ఏ కార్యాన్ని కూడా చేయడం జరుగుతుందో ఎల్లప్పుడూ కూడా ఈ విధంగానే ఆలోచించడం జరుగుతుంది. ఏంటంటే నేను తప్ప ఎవ్వరూ చేయలేరు, అప్పుడే ఫలించగలుగుతుంది. आज से कोशिश अक्षर खत्म करो। ఈనాటి నుండి ప్రయత్నిస్తాను అనే మాట సమాప్తం చేయండి. मैं शिव शक्ति हूँ। నేను శివశక్తిని. शिव शक्ति सभी कार्य कर सकते हैं। శివశక్తి అన్ని రకాల కార్యాలు చేయగలుగుతుంది. शक्तियों की शेर पर सवारी दिखाते हैं। శక్తులను సింహంపై సవారీ చేస్తున్నట్లు చూపిస్తారు. किस भी प्रकार माया शेर रूप में आए तो भी डरना ना है। ఏ విధంగా కూడా మాయ పులి రూపంలో వచ్చినప్పటికీ భయపడకూడదు. शिव शक्ति कब हार नहीं खा सकती। శివశక్తి ఎప్పుడు ఓడిపోదు. अव्यक्त वाणी तारीख 24 जनवरी 1970 पृष्ठ 2 मध्याह्न। అవ్యక్తవాణి తేదీ 24/1/1970 పేజ్ నంబర్ 2 మధ్యాంతం. अभी कलयुग में नारियों की पूजा हो रही है। नारियों की पूजा हो रही है, तो अच्छी तरह धुनाई हो रही है। ఇప్పుడు కలియుగంలో నారీలకు పూజ జరుగుతూ ఉందా, స్త్రీలకు పూజ జరుగుతూ ఉందా, లేదా మంచిగా చావబాదుతున్నారా? हैं? धुनाई हो रही है। మంచిగా చావబాదుతున్నారు. तो यहाँ देवताएं रमण कर रहे हैं या राक्षस रमण कर रहे हैं? మరి ఇక్కడ దేవతలు రమిస్తున్నారా లేదంటే రాక్షసులు రమిస్తూ ఉన్నారా? राक्षस रमण कर रहे हैं। राक्षस कहा जाता है बेविचारियों को। రాక్షసులే రమిస్తూ ఉన్నారు. రాక్షసులు అని వ్యభిచారులను అంటారు. सतयुग में सतयुगी दुनिया का फाउंडेशन पड़ेगा, సత్యుగంలో సత్యుగ ప్రపంచం పునాది పడుతున్నప్పుడు तो वहाँ नारियों की पूजा होगी। नारियों को ऊंची दृष्टि से देखेंगे। సత్యుగంలో సత్యుగం ప్రపంచం యొక్క పునాది పడినప్పుడు అక్కడ స్త్రీలకు పూజ జరుగుతుంది. స్త్రీలను పవిత్రతా దృష్టితో చూస్తారు. श्रेष्ठ दृष्टि से देखेंगे, శ్రేష్టమైన దృష్టితో చూస్తారు. तो वहाँ देवताएं वास करेंगे। అందుకని అక్కడ దేవతలు నివసిస్తారు. सुख की दुनिया होगी। సుఖ ప్రపంచం ఉంటుంది. ना एक बाप दूसरा ना कोई, ऐसी शिव शक्तियाँ हैं। ఎల్లప్పుడూ ఒక్క తండ్రి, మరొకరంటూ ఎవ్వరూ కూడా లేరు. అటువంటి శివశక్తులు అయ్యారు. यही याद रखना तो किसी भी प्रकार की माया वार नहीं करेगी। ఈ విషయమే గుర్తుపెట్టుకోండి. అప్పుడు
ఏ విధమైన మాయ కూడా దాడి చేయదు. अव्यक्त वाणी तारीख 9 मई 1983 पृष्ठ 4 अंक। అవ్యక్తవాణి తేదీ 9/5/1983 పేజ్ నంబర్ 4 అంతిమం. लक्ष्मी का नाम पहले, नारायण का नाम बाद में। లక్ష్మి పేరు మొదట, నారాయణుడి పేరు తర్వాత. सीता का नाम पहले, राम का नाम बाद में। సీత పేరు మొదట, రాముడి పేరు తర్వాత. राधा का नाम पहले, कृष्ण का नाम आज क्या हो गया? రాధ పేరు మొదట, కృష్ణుడి పేరు తర్వాత. మరి ఈనాడు ఏమైపోయింది? शास्त्रों में भी लिखा हुआ है। స్టూడెంట్ విరుద్ధంగా అయిపోయింది అని చెప్పారు. శాస్త్రాల్లో కూడా రాసి ఉంది. यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता। ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. जहाँ नारियों की पूजा होती है, उनका मान सम्मान होता है, वहाँ देवताएं रमण करती हैं। ఎక్కడైతే స్త్రీలకు పూజ జరుగుతుందో, గౌరవ మర్యాదలు ఉంటాయో అక్కడ దేవతలు రమిస్తుంటారు, देवताएं निवास करती हैं। దేవతలు నివసిస్తారు. और जहाँ नारियों की पूजा नहीं होती, तिरस्कार होता है, మరి ఎక్కడైతే స్త్రీలకు పూజ జరగదో, తిరస్కరిస్తారో वहाँ राक्षस निवास करते हैं। అక్కడ రాక్షసులు నివసిస్తారు. तो आज की दुनिया किसकी है? देवताओं की दुनिया कहें या राक्षसों की दुनिया कहें? మరి ఈనాటి ప్రపంచం ఎవరిదయ్యింది? దేవతల ప్రపంచం అని చెప్పాలా, లేదంటే రాక్షసుల ప్రపంచం అని చెప్పాలా? राक्षसी प्रवृत्ति की दुनिया। రాక్షసి ప్రవృత్తిది అయిపోయి ఉంది. अब इस दुनिया को पलटने के लिए परमात्मा बाप फिर से आया। ఇప్పుడు ఈ ప్రపంచాన్ని మార్చేయడానికి పరమాత్మ తండ్రి మళ్ళీ వచ్చి ఉన్నారు. अपने आप को सदा शिव शक्ति समझकर हर कर्म करती हो। తమను తాము ఎల్లప్పుడూ శివశక్తి అని భావించి ప్రతి కర్మ చేస్తున్నారా? शक्तियों का गायन है ना शिवमयी शक्तियाँ। శక్తుల యొక్క గాయనం ఉంది కదా, శివమయ శక్తులు. तो शिव बाबा की स्मृति में सदा रहती हो। అయితే శివబాబా స్మృతిలో ఎల్లప్పుడూ ఉంటున్నారా? शिव और शक्ति दोनों का साथ गायन है। శివుడు మరియు శక్తి ఇద్దరికి తోడుగా గాయనం ఉంది. जैसे आत्मा और शरीर दोनों का साथ है, जब तक इस सृष्टि पर पाठ है तब तक अलग नहीं हो सकते। ఏ విధంగానైతే ఆత్మ మరియు శరీరం రెండూ కూడా కలిసి ఉంటాయో, ఎంతవరకు ఈ సృష్టిపై పాత్ర ఉంటుందో అంతవరకు కూడా వేరు అవ్వడం జరగదో, ऐसे ही शिव और शक्ति दोनों का भी इतना ही गहरा संबंध है। అదేవిధంగా శివుడు మరియు శక్తి ఇరువురికి అంతటి లోతైన సంబంధం ఉంటుంది. जो गायन है शिव शक्तिपन का, అదే గాయనం ఉంది శివశక్తి పన అనేసి. तो ऐसे ही सदैव साथ का अनुभव करते हो। అయితే అదే విధంగా ఎల్లప్పుడూ తోడును అనుభవం చేసుకుంటున్నారా, वह सिर्फ गायन है। లేదంటే కేవలం గాయనమే ఉందా? सदा साथ ऐसा हो जो कोई भी कब इस साथ को तोड़ न सके, मिटा न सके। ఎల్లప్పుడూ తోడు ఏ విధంగా ఉండాలి అనంటే, ఎవ్వరూ కూడా ఎప్పుడూ కూడా ఈ తోడును తెంచలేరు, విడగొట్టలేరు, తొలగించలేరు. अव्यक्त वाणी तारीख 31 मई 1972 पृष्ठ 1 आदि। అవ్యక్తవాణి తేదీ 31/5/72 పేజ్ నంబర్ 1 ఆది. तो सबसे जास्ती खुशी तो तुम बच्चियों को होना चाहिए। అయితే అందరికన్నా ఎక్కువగా సంతోషం అయితే అమ్మాయిలైనా మీకే ఉండాలి. बच्चियों को, बूढ़ियों को और अबलाओं को అమ్మాయిలకు, వృద్ధురాళ్లకు మరియు అబలలకు सबसे जास्ती खुशी होनी चाहिए। చాలా ఎక్కువగా సంతోషం ఉండాలి. अरे అరే क्यों? ఎందుకని? बच्चियों को, बूढ़ियों को और अबलाओं को అమ్మాయిలకు, వృద్ధురాళ్లకు మరియు అబలలకు सबसे जास्ती क्यों చాలా ఎక్కువగా ఎందుకని? है? क्योंकि बाप उन्हीं के लिए खास आते हैं, शास्त्रों में भी लिखा हुआ है। ఎందుకంటే
తండ్రి ముఖ్యంగా వారి కోసమనే వస్తారు. శాస్త్రాల్లో కూడా వ్రాసి ఉంది. ఏమని? जब धरणी माता पर बहुत पाप का बोझ बढ़ जाता है, ఎప్పుడైతే ధరణి మాతపై పాపపు భారం ఎక్కువగా పెరిగిపోతుందో तब भगवान इस सृष्टि पर आते हैं। అప్పుడు భగవంతుడు ఈ సృష్టిపై వస్తారు. ఓం శాంతి.